ఘనత కలుగుతుంది. దేవుని ప్రేమించే వారికి కలిమి కూడా అనుగ్రహించబడుతుంది. అంతేకాకుండా శ్రద్ధగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులవుతారని లేఖనాల్లో రాయబడింది. శ్రద్ధగా పనిచేసే వాళ్ళు ఐశ్వర్యవంతులవుతారు. తర్వాత నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఉంటాయని లేఖనాల్లో రాయబడినాయి. నమ్మకమైన వానికి ఏముంటుంది? మెండైన దీవెనలు. మరొకసారి చెప్తున్నాను, బాగా వినండి. దేవుడు మనలను ఆశీర్వదించడానికే పిలిచాడు. దేవుడు మనం అన్ని విషయములలో వర్ధిల్లాలని దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని పుట్టించాడు. దూరం అయిపోయిన మనల్ని మళ్ళా దగ్గర తీసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చిన మనము దేవుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో సమస్తము సమకూడి జరుగుతాయి, అన్ని కలిసి వస్తాయి. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, కలిమి వస్తుంది. ఇంకో మాట అంటాడు కదా సామెతలు 8:21, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా, ఆస్తికర్తలుగా. దేవుడు చూడండి ఎంత గొప్పవాడు. ఒకప్పుడు మనకు ఒక ఇల్లు కూడా ఉండదు, కానీ దేవుని చేత ఆశీర్వదించబడినాక 2, 3, 4 ఇల్లు కూడా ఉంటాయి. అనేక మంది అలా ఆశీర్వదించబడ్డారు కూడా. నా జీవితంలో కూడా అలా జరిగింది. దేవుడు చేత నేను ఆశీర్వదించబడినాక అలా కట్టాను. నేను మందిరాలు కట్టడానికి, ఇల్లు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. అదొక ఆశీర్వాదం. నిజంగా దేవుడు ఆశీర్వదించడానికి మనల్ని పిలిచాడు. తర్వాత నమ్మకమైన వారికి మెండైన దేవుడు. ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. మనుషులకు కూడా నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు నమ్మకంగా ఉంటే అనేకమైన వాటిపైన నిన్ను నియమిస్తాడని. ఏం చేయాలి అనే విషయం మీద మనం ధ్యానం చేస్తున్నాం. మనం ధనవంతులుగా ఉండాలంటే ఏం చేయాలని మనం ధ్యానం చేస్తున్నాం. దాంట్లో నేను కొన్ని మాటలు చెప్తున్నాను. దేవుడు ఆశీర్వదించడానికి మనల్ని పిలిచాడు. దేవుని ప్రేమించే వారిగా మనం ఉంటే సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుని ప్రేమించే వారిగా ఉంటే మనం ఆస్తికర్తలుగా చేపడతాము. దేవుని మనం ప్రేమించే వారిగా ఉంటే ఐశ్వర్యము, ఘనత, కలిమి మనకు కలుగుతాయి. తర్వాత నమ్మకంగా ఉంటే అనేకమైన వాటిపైన మనల్ని అధికారులుగా దేవుడు నియమిస్తాడని. నమ్మకంగా ఉండాలి. అమ్మా, దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. మీరు నమ్మకంగా ఉండాలి. దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండాలి. మనుషులకు కూడా నమ్మకంగా ఉండాలి. అప్పుడే మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. తర్వాత ఏమన్నాడు? మీరు నిద్రమత్తు కలిగి ఉండకూడదు. ఏం కలిగి ఉండమా? నిద్రమత్తు కలిగి ఉండకూడదు. నిద్రమత్తు చింపిరి గుడ్డలకు కారణమవుతుందండి. నిద్రమత్తు ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి అమ్మా. నిద్రమత్తు అనేది ఉండకూడదు. తర్వాత ఏమంటాడు? సామెతలు 12:24లో మీరు శ్రద్ధగా పని చేయాలి. ఒకరోజు చేసి 4 రోజులు ఇంట్లో అనుకుంటే
ఐశ్వర్యవంతులం కాదు. ప్రతిరోజు పని చేయాలి. పనివాడు జీతమునకు పాత్రుడు. పౌలు కూడా అంటాడు కదా, పని చేయకుండా మీరు భోజనం చేయకూడదు. ఇదిగో నేను ప్రతిరోజు నేను పని చేస్తూ, నా భోజనం నేను చేస్తూ మీకు సువార్తను నేను ప్రకటిస్తున్నాను అంటాడు పౌలు. ఎంత గొప్ప త్యాగం! పగలంతా డేరాలు వందలు కొట్టడం, సువార్త పనికి వెళ్ళడం. అంటే కొంత సమయం ఏర్పాటు చేసుకొని ఆ టైంలో మాత్రమే పని చేసేవాడు. మిగతా సమయంలో అంతా కూడా సువార్త పని చేసేవాడు పౌలు. శ్రద్ధగా పని చేయాలి. శ్రద్ధగా పని చేస్తే నువ్వు ఏలుబడి చేస్తావు. శ్రద్ధగా పని చేస్తే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. లేఖనం చెప్తున్నాను, అమ్మా శ్రద్ధగా పని చేయాలి. ఇప్పుడు నేను దేవుని పనికి వచ్చిన, దేవుని పని కూడా పనే. నేను కూడా పని చేయకుండా ఊరుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. నేను కూడా పని చేయాలి. ఏం పని చేయాలా? దేవుని పని చేయాలి. దేవుని సువార్త ప్రకటించాలా, దేవుని వాక్యం ప్రకటించాలా, అనేక ప్రాంతాలకు వెళ్ళాలా, ఎవరు పిలిచినా వెళ్ళాలా, పిలవకపోయినా వెళ్ళి సువార్త చెప్పాలా, అనేక సంఘాలకు వెళ్ళాలా, సంఘాల్లో వాక్యమును బోధించాలా. ఎండ ఉన్నా తప్పదు, గాలి ఉన్నా, వర్షం పడుతున్నా తప్పదు, చలి పెడుతున్నా తప్పదు, సువార్త ప్రకటించాల్సిందే. ఆకలి అవుతున్నా సరే, తినడానికి అన్నం లేకపోయినా సరే సువార్త ప్రకటించాల్సిందే. అంటే దేవుడు నాకు అప్పగించిన పనిలో నేను నమ్మకంగా ఉన్నప్పుడు నేను ఐశ్వర్యవంతుడు. శుక్రవారం రోజు ఇక్కడ మధ్యాహ్నం 12:30 వరకు ఇక్కడ ప్రార్థన జరిపించి, తర్వాత ఇంకొక దైవ సేవకుడికి అప్పగించి మళ్ళీ నేను భూజులూరుకి వెళ్ళాను. అక్కడ నాకు 1:20 నాకు మైక్ ఇచ్చారు. 3 గంటల వరకు వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అక్కడ మళ్ళీ అక్కడి నుంచి మరి ఎండకు వెళ్ళాను. ఎండలోనే మళ్ళీ తిరిగి వచ్చాను. అది కూడా పని. వాక్యం చెప్పడం ఒక పని, ప్రయాణం చేయడం ఒక పని. దేవుని సువార్త కోసం ఎండ, వాన, గాలి ఇవేవి అడ్డు కాకూడదు. వాటన్నిటిని జయించాలి. దేవుని సేవకుడు కూడా దేవుని పని చేస్తే దేవుడు జీతం ఇస్తాడండి. హల్లెలూయా. నేను అంత దూరం వెళ్ళి సువార్త ప్రకటించినందుకు వాళ్ళు కృతజ్ఞతగా వచ్చిన కానుకలన్నీ నాకు ఇచ్చారు. సుమారు 400 రూపాయల దాకా. వాళ్ళు ఏం పెట్టుకోలే, ఉన్నదంతా నాకు ఇచ్చేస్తారండి అక్కడ పోతే నేను. ఎందుకంటే ఈయన ఒక మంచి సేవకుడు, ఈయన మంచిగా మనకు వాక్యం బోధిస్తున్నాడు. వాళ్ళైతే చెప్తున్నారు, అయ్యా ప్రతి వారం రాయాలి అని పదపోతున్నాను. నాకు వీలైతే ఖచ్చితంగా వస్తానని చెప్పాను. 2 వారాలు ఇక్కడ వెళ్ళాను. రేపు వారం నందిపల్లికి వెళ్ళాలి. ఇక్కడ ప్రార్థన చూసుకొని అక్కడికి వెళ్ళాలి. ఇది కూడా ఒక పని. అయితే ఈ పనిలో నమ్మకంగా ఉండాలి. నేను దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. దేవుని పనిలో, దేవుని సేవలో నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఎంత నమ్మకం అంటే ఏ పనైనా చేయగలగాలి. నేనైతే దేవుని సేవలో ప్రతి పని చేయగలిగాను. ఈ పని చేయలేదు అనడు. ఇటుకలు మోసాను, కంకర మోసాను, మాలు మోసాను, కసువులు కొట్టాను, అంట్లు ఈ బండలు దుడిచాము సేవలో. ఈ పని చేయలేదు అనడు. అన్ని పనులు చేశాను. గౌడ పని చేశాను. డబ్బు సమకూర్చుకున్నాం. దేవుని ప్రార్థించి ఆ ప్రార్థన గదిలో కూర్చొని ప్రభా సహాయం చేయని అడగగానే ఆయన సహాయం చేయడం, పని మొదలు పెట్టడం, పని పూర్తి చేయడం. నిజంగా దేవుడు బాత్రూమ్ మనకు చక్కని బాత్రూమ్ ఇచ్చాడు. ప్రార్థన చేశాం, మొదలు పెట్టాం, పూర్తి చేశాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా ఒక పనే. అంటే
దేవుని పని చేసేవాడు దేవుని పనిలో శ్రద్ధగా పనిచేయాలి, లోకరీతిగా పనిచేసేవాడు లోకరీతిగా చక్కగా శ్రద్ధగా పనిచేయాలి, యజమానికి నమ్మకంగా ఉండాలి. ఈరోజు చూస్తే నమ్మకస్తులు లేరండి, అందుకే వాళ్ళు దరిద్రతను అనుభవిస్తున్నారు. వింటున్నారా? మా నమ్మకమైన వారికి మెండైన దీవెనలు, నమ్మకమైనటువంటి వాడు ఏలుబడి చేయును అని లేఖనంలో రాయబడిందండి. ఈ నమ్మకత్వాన్ని గురించి మనం చూస్తే యేసేపు గుర్తుకొస్తాడండి. ఎవరు గుర్తుకొస్తారు? పరిశుద్ధ గ్రంథంలో యేసేపు ఉన్నాడండి. యేసేపు చాలా నమ్మకస్తుడు. తనకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తాడు. నేను సాయంత్రం 5 వరకే చేయాలని అనుకోడు, రాత్రి అర్ధరాత్రి వరకు కూడా చేస్తాడు ఆయన. ఎందుకంటే నేను నా యజమానికి నేను నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని బట్టి చూడండి, బయట పని చేసేవాడిని తీసుకొచ్చి ఇంట్లో పని వాడిగా పెట్టుకున్నాడు. ఎందుకు? ఇంట్లోకి ఎవరైనా రాణిస్తారా? ఇంట్లో ఎవరైనా పనులు చేయడానికి పెట్టుకుంటారా? ఎంత నమ్మకం ఉంటే ఇంట్లో పెట్టుకుంటారు చెప్పండి. యేసేపు నమ్మకస్తుడు కనుక ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఇంటి అంతటిపైన అధికారం ఇచ్చాడు. ఆ ఇంటి అంతటిపైన అధికారం ఇచ్చాడు. చూడండి, చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వచ్చింది. ఆ ఇంట్లో యేసేపు సెలవు లేకుండా ఏ పని జరగదండి, అంత అధికారం వచ్చేసింది. అంటే నేను చెప్పాలనుకుంటే పోతిఫర్ తర్వాత యేసేపే ఆ ఇంటి యజమాని, అంత అధికారం వచ్చింది. ఇక రాయబడింది కదా సామెతలు 12:24లో, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును. యేసేపు ఇప్పుడు ఏలుబడి చేస్తున్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. పనివానిగా లేడు, దాసునిగా లేడు, ఒక యజమానిగా ఉన్నాడు. అందుకే నమ్మకం కావాలండి. కానీ ఈ రోజుల్లో పని వెతికినా దొరకడం లేదు, పని ఇంకొకటి ఇవ్వడం లేదండి. ఎందుకు కారణం ఏంటంటే వీళ్ళలో నమ్మకత్వం అనేది లేదు. నేను ఒక ఆయనను పిలిచాను పనికి, గోండాను. ఆయన కొంతసేపు చేస్తాడు, అట్లా పోయేస్తాడు, కొంతసేపు చేస్తాడు, అట్లా పోయేస్తాడు, పనే చేయడు. ఒకవేళ చేసినా దాన్ని సక్రమంగా చేయడు. నేను అనుకున్నాను, డిసైడ్ అయినాను, ఈయన ఇంకా ఎప్పుడూ పిలుచుకోకూడదు. అంతే కదండి. పని చేసేవాడు నమ్మకంగా చేస్తే మళ్ళొకసారి అతన్ని పిలుచుకోవడానికి మనకు మనసు వస్తుంది. కానీ యేసేపు అలాంటి వాడు కాదండి. ఫస్ట్ ఏం చేశారు? ఆయనను గృహ నిర్మాణం కొరకు కాంపౌండ్ వాల్ కట్టడానికి, తోట ఆ యొక్క తోటను తయారు చేయడానికి అన్నిటికీ వాడుకున్నారు ఫస్ట్. తర్వాత ఏం చేశారు? ఇంటి మీదనే అధికారం వచ్చేసింది. పోతిఫర్ తర్వాత పోతిఫర్ లాగా అయిపోయాడు. అంటే అనేక మంది దాసులకు ఆయన మేస్త్రిగా ఉన్నాడు, అక్కడ అధికారిగా ఉన్నాడు. కారణం నమ్మకత్వం. పోతిఫర్ భార్య నాతో శయనించాడు అంటే ఆయన అంటాడు, యేసేపు అంటాడు, ఏమంటాడంటే, అమ్మా నాకు అంతటిపైన అధికారం ఇచ్చాడు నా యజమానుడు, కానీ నీ పైన మాత్రం నాకు అధికారము లేదు. ఎంత నమ్మకస్తుడు అండి, ఎంత నమ్మకస్తుడు. తన యజమానికి నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుకనే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయినాడు. హల్లెలూయా. నమ్మకం. మీరు ఏమన్నా చెప్పండి, నేను డ్రైవర్గా పనిచేసేటప్పుడు వాళ్ళ బాధను నా బాధగా ఎంచుకునేవాడిని, వాళ్ళ సమస్యను నా సమస్యగా ఎంచుకునేవాడిని, వాళ్ళ పనిని నా పనిగా ఎంచుకునేవాడిని. నేను డ్రైవర్గా పనిచేసాను. అందుకే నేను వాళ్ళు ఆశించిందల్లా నేను చేసేవాడిని. అంతే కదండి. ఒక డ్రైవర్ యొక్క పని ఏంటంటే వాళ్ళు ఏదైతే చూడాలనుకుంటున్నారో అవన్నీ చూపించాడు. వాళ్ళు 2 చూడాలంటే నేను 3 చూపించేవాడిని. అంటే
అంటే ఇది కూడా చూడండి అన్న బాగుంటది, ఈ ప్రాంతం కూడా బాగుంటది. నేను తిరగని ప్రాంతం లేదు ఈ యొక్క 4 రాష్ట్రాల్లో. అన్న ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ కూడా ఇంకొక ప్రాంతం ఉంది, అక్కడ కూడా వెళ్దాం పదండి, అక్కడ కూడా చూడండి, ఆనందించండి అని చెప్పేవాళ్ళు. అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో నమ్మకంగా ఉండాలి, పని దొంగలుగా ఉండకూడదు. నేను అనుకుంటున్నాను, దేవుడు నన్ను సేవకు పెంచడానికి ఇదేనేమో కారణం. హల్లెలూయా. అరే వీడైతే నాకు పనికి వస్తాడా, నా బాధగా వారి బాధగా ఎంచుకుంటాడు, నా పనిని వారి పనిగా ఎంచుకుంటాడు. ఎవరు పిలిచినా అండి, మన సంఘస్థులు పిలిచినా బయట వాళ్ళు పిలిచినా, మన సంఘస్థుల కంటే బయట వాళ్ళే ఎక్కువ వాడుకుంటున్నారు. బయట వాళ్ళు పిలిచినా ఎవరు పిలిచినా ఇది దేవుని పిలుపు అని వెళ్తానండి. అంటే ఇది దేవుడే నన్ను వాళ్ళ ద్వారా పిలిపిస్తున్నాడు, నేను వెళ్ళాలి అంతే. కుటుంబ ప్రార్థనలు అయితేనే, వీధి సువార్తలు అయితేనే, గ్రామ సువార్తలు అయితేనే, సంఘ సువార్తనైతే, సంఘ కూడికలు అయితేనే, ప్రతి దానికి దేవుడు పిలిచాడు అంటే వెళ్ళిపోవడమేనండి. ఎవరైనా పిలిస్తే చాలు వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇది దేవుడు నాకు అప్పగించిన నయం అంటుంటారు. ఎందుకు ఊరిక వెళ్ళడం అంటే, లేదు ఎక్కడికైనా వెళ్ళమన్నాడు. ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. కేవలం మన సంఘస్థుల దగ్గరికే వెళ్ళమని చెప్పలా దేవుడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నాకు అదొక గొప్ప పెద్ద అవకాశంగా భావిస్తాను నేను. ఎందుకంటే నేను వెళ్ళి వాక్యం చెప్పడం ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడతారనే ఒక నమ్మకం, నేను దేవుని ద్వారా నేర్చుకున్నది వాళ్ళకు తెలియజేయాలనే ఆశ, తర్వాత ఆ వాక్యము ద్వారా వాళ్ళు తప్పక దీవించబడతారనే ఒక నమ్మకం నాలో ఉంది. ఆ నమ్మకాన్ని బట్టి నేను ప్రయాణం చేయగలుగుతున్నాను. నేను కూడా మీతో చెప్తున్నాను ఈరోజు, నమ్మకంగా ఉండండి. మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ నమ్మకంగా ఉండండి. గవర్నమెంట్కు నమ్మకంగా ఉండండి, యజమానికి నమ్మకంగా ఉండండి. మీరు ఎక్కడ ఏ పని చేస్తున్నారో దాని విషయంలో నమ్మకంగా ఉంటే మీరు మెండైన దీవెనలు పొందుతారు. ఏం పొందుతారమ్మా? తర్వాత ఏమి? ఏలుబడి చేస్తారు. ఇంకోటి ఏంటి? ఏలుబడి, అధికారులు అయిపోతారు. అందుకే ప్రభు కూడా అన్నాడు కదా, తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 తిమోతిలకు రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం చదవండి. ఎవడైనను, అమ్మా వినండి, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు ఏం పనినంట? దొడ్డ పనిని అపేక్షించుతున్నాడని ఎరిగి. మళ్ళా చదవండి. ఎవడైనను అధ్యక్షుడుగా ఉండగోరిన ఎడల అది ఒక పెద్ద పని. అధ్యక్షుడిగా ఉండడం అనేది ఒక పెద్ద పని అని భావించండి. ఆ అధ్యక్షుడు కావాలంటే ముందు నువ్వు పరిచారకుడివి కావాలి. ప్రభు అంటాడు కదా, ఎవడు దాసుడుగా ఉంటాడో వాడే అధ్యక్షుడు అవుతాడు, ఎవరైతే పరిచారకుడిగా ఉంటాడో వాడే అధ్యక్షుడు అవుతాడు. పరిచారము చేయుటకు నేను వచ్చి ఉన్నాను కానీ పరిచారము చేయించుకున్నటకు నేను రాలేదు. పరిచారం చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయనే మన కాళ్ళు కడిగాడు, ఆయనే మనకు పరిచర్య చేశాడు, ఆయనే మనకు ప్రార్థన నేర్పాడు, ఆయనే మనకు జీవన విధానం నేర్పాడు. ఆయన మన మధ్యన పరిచారకునిగా ఉన్నాడండి. సృష్టికర్త అయిన దేవుడే మనకు పరిచారకునిగా ఉండి ఈరోజు దేవుడయ్యాడు. మీరు కూడా పరిచారకులుగా ఉండవలసింది అన్నాడండి. హల్లెలూయా. ఎట్లుండాలండి? పరిచారకులుగా ఉండాలి. ప్రభు అదే కదా చెప్పింది, మీరు
ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది, సహాయం చేయండి సహాయం చేయబడుతుంది, ప్రేమించండి ప్రేమించబడతారు, దీవించండి మీరు కూడా దీవించబడతారు. మీరు ఏం విత్తుతారో అదే కోస్తారు. ఎంత చక్కని మాటలండి. అందుకే అమ్మా, మీరు అధ్యక్షులుగా ఉండాలంటే ముందు దాసులుగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి. అప్పుడే మీరు అధ్యక్షులు అవుతారు, అప్పుడే మీరు అధికారం గలవారు అవుతారు. దేవుడు మీకు అధికారాలు ఇస్తాడు. తలాంతుల గురించి కూడా చెప్పాను కదా పోయిన వారం. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇస్తాడు. వాళ్ళు నమ్మకంగా ఉన్నారు కనుక 5కి 5, 2కి 2 ఇచ్చాడు. ఈ 1 ఉన్నవారి దగ్గర తీసి ఆ 5 గలవానికి ఇచ్చేసి. ఎందుకంటే ఈ 1 గలవాడు నమ్మకంగా లేడు, దాచిపెట్టినాడు. సోమరిమైన చెడ్డదాసుడా అంటున్నాడు. వాడు ఏమున్నాడు, వాడి కాడ ఏముంది, ఎవరి కాడ సోమరితనం. సోమరితనం దేవుడికి ఇష్టం లేదు. సోమరితనము చింపిరి గుడ్డల కారణమవుతుంది. సోమరితనం ఉండకూడదు. చదవండి లూకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనం తీయండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీయండి. లూకాసు వార్త 12:21. దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పెను. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మేము ఏమి తిందుము అని మీ ప్రాణములను గుర్చేయను, ఏమి ధరించుకుందుము అని మీ దేహములను గుర్చేయను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాపుల సంగతి విచారించుడి, చూడుడి. అవి విత్తము పోయవు, వాటికి గరిసెలు లేవు, పొట్టు లేదు. ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు ఎంత చక్కటి మాటలు వివరిస్తూ ఉన్నాడో చూడండి. మనం డబ్బు సంపాదించాలంట, కానీ మన కోసం మనం సంపాదించుకోకూడదంట. చూడండి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగుననే ఉండును. ఎలాగును ఏమంటాడు దేవుడు? అన్ని సమకూర్చుకొని తినుము తాగుము సుఖించుమంటే దేవుడు ఏమంటాడు? వెలివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణమును. మన కోసం మనం సమకూర్చుకోవడం కాదు, దేవుని కోసం సమకూర్చాలి. నేను ఇప్పుడు దేవుని మార్గంలో లేనప్పుడు వినండి, అలా దేవుని మార్గంలో లేనప్పుడు మీరే అలా చేయదు, ఇక్కడ తిరుగు. దేవుని మార్గంలో లేనప్పుడు నేను సంపాదించుకోవాలా, డబ్బులు కూడబెట్టుకోవాలా అనే ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు దేవుని తెలుసుకున్నాక, దేవుని వాక్యం తెలుసుకున్నాక ఇప్పుడు ఏం ఆలోచన తెలుసా? ప్రభా నాకు సహాయం చేయదైనా పేదోళ్ళకు ఇవ్వాలి, నాకు సహాయం చేయ ప్రభా సేవకులకు ఇవ్వాలి, ప్రభా నాకు సహాయం చేయ ప్రభా అన్నదాన సత్రం పెట్టాలి, ప్రభా నాకు సహాయం చేయ ప్రభా 24 గంటల ప్రేయర్ సెంటర్ పెట్టాలి అంటే ఆలోచన విధానం మారిపోయింది. ప్రభా నాకు సహాయం చేయదైనా అనాథాశ్రమం కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూల్ కట్టాలి, అయ్యా నాకు సహాయం చేయదైనా మా సంఘానికి బరియల్ గ్రౌండ్ లేదు, ఒక బరియల్ గ్రౌండ్ కొనాలి, సహాయం చేయదైనా మా సంఘానికి మీటింగ్ గ్రౌండ్ లేదు, ఆ మీటింగ్ గ్రౌండ్ కొనాలి, సహాయం చేయదైనా అంటే మన అవసరతలు కాదు, దేవుని అవసరతల గురించి ఇప్పుడు భారం వచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే నేను దేవుని మనిషిని అయిపోయినానో ఇప్పుడు దేవుని పనుల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అందుకే ప్రభు అన్నాడు, 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయం దగ్గర ఏమన్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. ఎవరి పని మీద ఉన్నాము? ఒకప్పుడు ఎవరి పని మీద ఉన్నాము? నేను నాది సంపాదించుకోవాలా, డబ్బులు బాగా కూడబెట్టుకోవాలా, బ్యాంకులు పెట్టుకోవాలా, కొడైకెనాల్ వెళ్ళాలా, ఊటీ వెళ్ళాలా, మైసూర్ వెళ్ళాలా, ఇట్లా గోవాకు పోవాలా,
ఇట్లాంటి ఆశలు ఒకప్పుడు ఆలోచనలు, ఇప్పుడేం ఆలోచనలు? దేవుని గురించిన ఆలోచనలు. అందుకే అక్కడ రాయబడింది చూడండి, దేవుని ఎడల ధనవంతుడు కాక 21వ వచనం, తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగనే ఉంటాడు. ఎలా ఉంటాడు? తన కొరకే సమకూర్చుకుంటే ఆ రోజు రాత్రి ప్రభు అడుగుతాడు, నీ ప్రాణం నేను తీసుకోబోతున్నాను. ఎందుకంటే వాడు తిననీకి, వాడు సుఖపడనీకి సంపాదించుకున్నాడు. 10 మందికి పెడదామనే ఆలోచన లేదు, ఎవరికైనా సహాయం చేద్దామనే ఆలోచన లేదు వాని ఆలోచన విధానాన్ని బట్టే దేవుడు ఏం చేశాడు? నువ్వు భూమి మీద పనికిరావు పనైనా మన ఆలోచన విధానం బాగుండాలి. మనం దేవుని కోసం ఏమైనా ఉపయోగపడుతున్నామా? దేవుని పని ఏదైనా చేయగలుగుతున్నామా? దేవుని కొరకు నేను ఏదైనా చేయగలుగుతున్నానా? అమ్మ నేను చెప్తున్నాను, నీ కోసం నువ్వు ఎన్ని చేసుకున్నా అవేమి పరలోకం చేరవు. కానీ నువ్వు దేవుని కోసం ఏం చేస్తావో అది పరలోకం చేరుతుంది. అందుకే మీకోసం మీరు ధనవంతులు కాకండి, దేవుని కోసం ధనవంతులు కండి. హల్లెలూయా. చాలా చక్కని మాట. మరొక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో సగ భాగమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచును. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. చూడండి, మనం ధనవంతులం కావాలి అనుకుంటున్నాం, కానీ కొన్ని మనం అనుసరించలేకపోతున్నాం. నువ్వు ధనవంతుడివి కావాలి అంటే, నీ హృదయంలో ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి అంటే, నీ హృదయంలో ఎల్లప్పుడూ ఆనందం ఉండాలి అంటే, నీ హృదయంలో ఎల్లప్పుడూ సంతోషం, సమాధానము, నెమ్మది ఉండాలంటే నువ్వేం చేయాలంట? నువ్వు సంపాదించిన దానిలో నుంచి ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలంట. ఈ మందిరంలో నుంచి చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎవ్వరూ ప్రథమ ఫలాలు ఇవ్వలేదు. మొదటి నెల జీతం వచ్చిందన్నా తీసుకో, ఇది దేవుని పరిచర్యకు వాడన్నా అని ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు నేను చూడలేదు. మరి ఎట్లా ఆశీర్వదించబడతాం మనం? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచు. నేను ఈ మాట చదివినప్పుడు నేను డిసైడ్ అయిపోయినా, నా ఆస్తిలో దేవునికి భాగం డిసైడ్ అయిపోయింది. నాకున్నవన్నీ పెట్టేసిన దేవుడికి. మా అమ్మ నాన్న నాకు ఏమేమైతే ఇచ్చారో అవన్నీ ₹1 కూడా దాపెట్టుకోలేదు, దేవుని పనికి ఇచ్చేసి. తర్వాత నయ్యం కూడా ఈ మందిరానికి స్థలం ఇచ్చేసింది. దేవుని కృప అది. ఆస్తిలో దేవునికి భాగం ఇవ్వడం అనేది గొప్ప ధన్యత అండి, గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. ఎట్లుంటదంట వాళ్ళ పరిస్థితి చూడండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను. ఎవరిని కనపరిచినట్టు? అప్పుడు అమ్మ దేవునికి ఇస్తే దేవునికి కనపరిచినట్ట కాదా? అవునండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నది నేను తీసి దేవునికి ఇచ్చినానంటే దేవుడు గొప్పవాడని నేను ఎంచినట్టే కదా. అందుకే వాక్యంలో ఏం రాబడిందంటే, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు కూడా, నీ హృదయం కూడా. ఇప్పుడు నా దగ్గర నుంచి డబ్బులు, ఈ ప్యాకెట్లో నుంచి డబ్బులు తీసి దేవునికి ఇచ్చినాను అనుకో, అప్పుడు నా హృదయం దేవుని మీదకి వస్తుంది. అందుకే మనకు ఉన్నది దేవునికి ఇవ్వాలి. ఆస్తిలో మన పిల్లలకు భాగం ఇచ్చినట్టుగా దేవునికి కూడా ఇవ్వాలి. ఆ రోజు బర్మబా ఆయన భార్య ఇద్దరు ఏం చేశారు? పొలం అమ్మారు, ఇల్లు అమ్మారు.
సమర్పణ చేసుకున్నారు. బర్మబా అన్న వారిలాగా ఎవరు ఉంటారండి? ప్రథమ ఫలాలు లేకున్నాం ఇక్కడ, దశంభాగాలు లేకపోతున్నాం ఇక్కడ. ఆస్తులమ్మ ఎవరైనా ఇవ్వగలరా? ఇచ్చినారు కనుకనే వాళ్ళ పేర్లు బైబిల్లో ఈరోజు రాయబడినాయి. ఈ రోజు కూడా చెప్పుకోగలుగుతున్నాం. చరిత్రలో ఎక్కిపోయినారు వాళ్ళు. చరిత్రలోనే కాదండి, పరలోకంలో వాళ్ళకు బర్మబాకు హాగరుకు ఉన్నంత ఆస్తి ఎవరికి ఉన్నదని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు అక్కడి కోసం ఇక్కడ అంతా పోగొట్టుకున్నారు. ఎక్కడి కోసం? పరలోకం కోసం. ఉన్నదంతా పోగొట్టుకున్నారు. చూడండి, అప్పుడు ఎప్పుడు నీ ఆస్తిలో భాగం ఇచ్చి నీ రాబడిలో ప్రతిఫలం ఇస్తే అప్పుడు ఏమవుతుందంట? నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. కొత్త ద్రాక్షారసము, కొత్త ద్రాక్షారసం. గాను అంటే హృదయం, ద్రాక్షారసం అంటే సమాధానము, సంతోషము, నెమ్మది. హృదయంలో సంతోషము పొంగి పొర్లుతుందంట. హల్లెలూయా. ఒక భక్తుడు రాసుకున్నాడు కదా, పాత పాటలో సంతోషం కలిగింది, సంతోషం కలిగింది, అది హృదయంలో నుండి పొంగి పొర్లిందని ఒక పాట ఉంది. ఆ సంతోషం ఎంత సంతోషం అంటే హృదయంలో నుండి పొంగి పొర్లునంత సంతోషం. ఎప్పుడు? ఆస్తిలో భాగం ఇచ్చినప్పుడు. ఈరోజు నిజంగా నేను చెప్తున్నాను, నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం, ఇంత ఆనందంగా ఉండడానికి కారణం, ఇంత నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటంటే నాకున్నదంతా దేవుడి కోసం ఇవ్వడం వల్లనే. హల్లెలూయా. నాకున్నదంతా దేవుడి కోసమే ఖర్చు చేస్తాను. నా పిల్లల గురించి ఆలోచించలేదు, నా భార్య గురించి ఆలోచించలేదు. దేవుని సేవకు నేను ఖర్చు చేస్తే దేవుడు ఇహమందు పరమందు 100 రెట్లు ఇస్తాడనే వాక్యాన్ని నేను నమ్మాను. దేవుని కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక పట్టుదలతో చేయగలిగాను. ఇప్పటికే కాదు, చనిపోయేంత వరకు ఇలాగే చేసుకుంటూ వెళ్తాను. హల్లెలూయా. అవునండి, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి. చూడండి, మలాకి 3:10-11 చదవండి. మలాకి గ్రంథం అంటే పాత నిబంధన చివరి అధ్యాయం. అది పాత నిబంధన చివరి అధ్యాయం, 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి, 8వ వచనం నుంచి చదవండి. చూద్దాం. మానవుడు దేవుని వద్ద దొంగిలునా? అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొక్క దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఈ యొక్క దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని వద్ద కూడా దొంగలుతున్నాం. ఈరోజు మనం దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోతున్నాం. ఒక 12 ఎకరాలు ఉంది తేలుపుల్లో. 12 ఎకరాలండి, ఒక ఎకర కాదు. ఒకరోజు ఒక బస్తా తీసుకొచ్చింది. అవి కూడా 50 కేజీలు ఉండవు. మామూలుగా వడ్ల మూట ఎన్ని కేజీలు వస్తుందా? 70 కేజీలు లేవు, 60 కేజీలు ఉంటాయి. తీసుకొచ్చి ఇది తీసుకుపోన్నాను. దేనికమ్మా అన్న? ఇది దశంభాగం అన్న. ఇది దశంభాగం అమ్మ. అయితే దీన్ని పట్టించి మీ ఇంట్లోనే పెట్టండి, మీటింగ్లు అప్పుడు పెడతాము, మీ ఇంట్లోనే పెట్టుకోండి అని చెప్పి
మరి తెలుసో తెలియకో నాకు తెలియదు, మరి అన్నీ అర్థం చేసుకుంటారు కదా, ఇది అర్థం చేసుకోరా, అర్థమైనా అర్థం కానట్టుంటారు అన్నమాట. తెలుసుకున్నా తెలియనట్టుంటారు. మాకేదో తెలియదున్నా మేము చదువు రానల్లో అన్నట్టు. ఈ రోజుల్లో చదువు రాకపోవడం రావడం అనేది కాదు, తెలివి అనేది ప్రతి ఒక్కరికి బాగా ఉంది. ఏదైనా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. 10వ వంతు అంటే, దశమ భాగం అంటే అందరికీ అర్థమవుతుంది, కానీ వాళ్ళకి అర్థం కానట్టు ఉంటారు. చాలా మంది ఉన్నారండి ఇలా. దేవునికి ఇవ్వకపోవడం వల్లే దేవుని సేవ అభివృద్ధి కావాలి. తేలపురి వెనక ఒక ఇల్లు కట్టాలని, సేవకులు ఉండడానికి ఒక గది కట్టాలని ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఎవరు ఇవ్వాలి? సంఘం ఇస్తే కదా అది కట్టగలిగేదని వాళ్ళకి అర్థం కావడం లేదు. రాయపాడు మందిరానికి ఎంతో కష్టపడి మా నాన్నగారు యూనిట్ కంపెనీలో డబ్బులు కూడబెడితే అవి డబ్బులు వస్తే ఆ డబ్బులన్నీ తీసుకుపోయి రాయపాడు మందిరం కట్టాను. కడితే ఇప్పుడు కూడా అలాగనే ఉంది. సంఘంలో ఉన్న వాళ్ళు ప్రేరేపించబడి దశమ భాగాలు కరెక్ట్గా ఇస్తే ఆ గోడలు కట్టడానికి వీలవుతుంది. ఆ బండలు తీసేసి గోడలు కట్టవచ్చు. రేకులు అయితే మంచి ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చుట్టూ గోడలు కట్టుకుంటే మంచిగా కిటికీలు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. కానీ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు, ఆశీర్వదించబడడానికి కూడా వాళ్ళు ఇష్టపడడం లేదు. వాళ్ళకి తెలియదు. తెలియదా అంటే చెప్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు నేను చెప్పకపోతే నా తప్పు అవుతుందండి, చెప్పినప్పుడు వాళ్ళకి తప్పు అవుతుంది. తెలియని వాళ్ళకి చెప్పాలి. అందుకే బైబిల్ చదవండి, మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్తున్నాను. మీరు చెప్పాల్సిన అవసరమే ఉండదు బైబిల్ చదివితే. బైబిల్ ప్రతిరోజు బాగా చదివితే చెప్పాల్సిన అవసరమే ఉండదు, మీరే తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకొని అనుసరిస్తున్న వాళ్ళ ద్వారానే ఈరోజు పరిచర్య ముందుకు జరుగుతుందండి. అంటే 100 మందిలో ఒకరో ఇద్దరు ఉన్నారు తెలుసుకున్న వాళ్ళు. ఏం తెలుసుకున్నారు? వాక్యం తెలుసుకున్న వాళ్ళు. ఆ వాక్యం తెలుసుకున్న వాళ్ళు ఒక ఇద్దరు ఉంటే ఆ 100 మందిలో ఇద్దరితోనే ఇప్పుడు ఈ పరిచర్య జరుగుతుంది. ప్రపంచంలో అందరిలో 100కి 2 మాత్రమే ఆ వాక్యం బాగా తెలుసుకున్నారు. ఆ ఇద్దరు చేసే సహాయం బట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సహాయం అందుతుందండి. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు నా దగ్గర దొంగిలి ఉన్నారు, మీరు నా దగ్గర దొంగతనం చేశారు, మీరు శాపగ్రస్తులుగా ఉన్నారు, నా మందిరంలో ఎప్పుడు ఆహారం ఉండాలి. ఏముండాలంట దేవుని మందిరంలో? మన మందిరంలో ఆహారం ఉండడానికి కారణం ఈ వాక్యాలే. దేవుని మందిరంలో ఆహారం ఉండాలి, శుక్రవారం ఉండాలి, బైబిల్ కాలేజీకి ఉండాలి, ఆదివారం ఉండాలి అనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశాం. ఎందుకంటే వాళ్ళకు మంచి ఆత్మీయ ఆహారంతో పాటు భౌతిక సంబంధమైన ఆ శరీరానికి కావాల్సిన ఆరోగ్య సంబంధమైన ఆహారం కూడా వాళ్ళకి అందించాలనేది దేవుడు చెప్పాడు. కాబట్టి దాన్ని నెరవేరుస్తున్నామండి. ఇవి దేవుడు చెప్పినవి. చూడండి, అలా చేస్తే ఏం చేస్తాడంటే ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇటువంటి దీవెన కావాలని కోరుకోరా? ఎవరు కూడా కావాలని కోరుకోండి, దాన్ని అనుసరించండి. దాన్ని అనుసరించి ఇలాంటి దీవెన కావాలని కోరుకోండి. పరలోకము నుండి, ఆ ఆకాశము నుండి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. అంతేకాదండి, చూడండి 11వ వచనం చదవండి. మీ పంట తినివేయి పురుగులను నేను గర్జిస్తాను. అమ్మ వింటున్నారా? మీ పంటను తినివేయు పురుగులను కూడా. పంట ఇంకా బాగా వస్తుందా రాదా? మీ పంట బాగా రావాలంటే మీ పంటలో నుంచి దశమ భాగం దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే మనం దశమ భాగం ఇస్తామో మన పంట సమృద్ధిగా పండుతుంది. ఈ మధ్యకాలంలో గుంతనాల్లో ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, అన్న నువ్వు ప్రార్థన చేసినావు, ఆ విత్తనానికి 13 మూటలు వచ్చిందన్న. నిజంగా ఎంత గొప్ప విషయం ఉంది. శనిగలు
13 మూటలు వచ్చాయి. ఎంత గొప్ప విషయం! ఎప్పుడు మా జీవితంలో ఎప్పుడు రాలేదని అలాగని చెప్తున్నాడు. మరి సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా, రాదు. చూడండి, దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు, కానీ అవి మనం గుర్తించడం లేదు, గ్రహించడం లేదు. గ్రహించకుండా ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలను మూసేస్తుంది. అన్ని బాగానే గ్రహించుకుంటారు, కానీ దేవుని కాడికి వచ్చినప్పుడు మైండ్ ఆఫ్ అయిపోతుంది. వీళ్ళతో పని చేయదు, మైండ్ పని చేయదు. లోకంలో విషయాలన్నీ బాగా గ్రహించుకుంటారు, దేవుని విషయాలకు వచ్చే లోపల మైండ్ ఆఫ్ అయిపోతుంది. మీ పంట చేలో పురుగు పడకుండా ఉండాలంటే మీరు దేవునికి దశమ భాగం ఇచ్చి ఆయన నామాన్ని ఘనపరచాలి. చూడండి, అవి మీ భూమి పంటను నాశనము, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకుండునని సైన్యములకు అధిపతి యెహోవా. ఆ ఫలాలు రాలిపోతాయి. ఒకసారి గాలి వచ్చు, లేకపోతే తుఫాను వచ్చు, అలా రాలిపోంటారు. అకాలంగా అంటే అనుకోని రీతిగా పంట పొలాలు రాలిపోతాయి కదా, అలా రాలిపోకుండా దేవుడు చేస్తాడంట. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడండి. చూడండి, ఈ విషయాలన్నీ ఎంత స్పష్టంగా రాస్తున్నాడో. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించుకోరు కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులని అందరూ. హల్లెలూయా. అన్యజనులు చూసి మిమ్మల్ని ఏమంటారంట? వీళ్ళు ధన్యులు, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, వీరు ధన్యులు. ఇలా పంట పొలాలు నుండి ఎలా పండుతున్నాయో, పురుగు లేదు, పూత రావడం లేదు, కాయ రావడం లేదు, అలా పంట పొలాలు ఏపుగా పెరిగాయి, సమృద్ధిగా ధాన్యం వచ్చింది. అంతేకాదమ్మా, నీ హృదయంలో ఆనందాన్ని ఉంచుతాడంట దేవుడు. హల్లెలూయా. నీ ఆత్మలో ఆనందాన్ని ఉంచుతాడంట. ఆనందం అంటే ఆత్మకు సంబంధించినది, సంతోషం అంటే హృదయానికి సంబంధించినది. అంటే నీ ఆత్మకు ఆనందాన్ని కలిగజేస్తాడు. నేను చెప్తున్నాను, బాగా వినండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మళ్ళా చెప్తున్నాను, మీకోసం మీరు ధనం కూర్చుకోవద్దండి, దేవుని కోసం ధనం కూర్చుకోండి. దేవుని కోసం ఎప్పుడైతే నువ్వు చేయాలని ఆశించి పని చేస్తావో ఆ పని అంతా సఫలమవుతుంది. హల్లెలూయా. నేను ఇందాకనే చెప్పాను, అన్నదాన సత్రం పెట్టాలి, 24 గంటల ప్రేయర్ సెంటర్ పెట్టాలి, అనాథ ఆశ్రమం పెట్టాలి, వృద్ధాశ్రమం పెట్టాలి, హాస్పిటల్ పెట్టాలి, స్కూల్ పెట్టాలి, బరియల్ గ్రౌండ్ ఉండాలి. మా వాళ్ళు ఎవరైనా చనిపోతే మాకు సంబంధించిన స్థలంలోనే పెట్టాలి. బరియల్ గ్రౌండ్ ఉండాలి, మీటింగ్ గ్రౌండ్. మేము మీటింగ్ పెట్టుకోవాలంటే ఒక పెద్ద గ్రౌండ్ మనకు సొంతంగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నా. ఎందుకు? ఇవన్నీ అవసరం, ఇవన్నీ మంచి పనులు, ఇవన్నీ శ్రేష్టమైనవి, దేవునికి ఇష్టమైన పనులు. అందుకే అమ్మా, మీరు మీకోసం ధనం కూర్చుకోకుండా దేవుని పని కోసం కూర్చోండి, అప్పుడు మీకు సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. నేను చెప్పాను కదా, కాల్గేట్ పేస్ట్ ఆయన మొదట దశభాగం ఇచ్చినంట, బాగా బాగా సేల్స్ అయిపోయినాయి పేస్ట్లు. తర్వాత 20% ఇచ్చినాడంట, ఇంకా ఎక్కువ సేల్స్ అయిపోయినాయి. 30% ఇచ్చినాడంట, ఇంకా ఎక్కువ సేల్స్ అయిపోయినాయి. ఆయనకు ఆల్రెడీ కోట్ల రూపాయలు వచ్చేసినాయి. ఇంకా కోట్లు తింటారమ్మా? ఎంత తిన్నా జరగదు, వడ్డీనే తినలేము. 1 కోటి రూపాయలకు వడ్డీ 70,000 వస్తుంది నెలకు, వడ్డీ తినలేము. కోట్లకు దాటిపోయింది. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన పెంచుకుంటూ పోయి 90% చర్చికి, 10% ఆయన చర్చి అకౌంట్లో పడిపోతాయి డైరెక్ట్. ఏం చేశాడు? ఏం చేయలేడు, తినలేడు ఆయన. అందుకే దేవునికి ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందం, దేవునికి ఇవ్వడంలో ఉన్నటువంటి సమృద్ధి, దేవుడికి ఇస్తే మనం చేసే ప్రతి పని సఫలమవుతుంది, ప్రతి వ్యాపారం సఫలమవుతుంది, ప్రతి పంట సఫలమవుతుంది, ప్రతి కార్యము సఫలమవుతుంది. ఆకాశం నుండి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో నింపబడతాం.
ఎన్ని చెప్పాను ఇప్పటికీ? దేవునికి నమ్మకంగా ఉండాలి, మనుషులకు నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వానికి మెండైన, నమ్మకమైన వాడు ఏలుబడి చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించాలి, ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఐశ్వర్యవంతునివి కావాలంటే, నువ్వు ధనవంతునివి కావాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఆస్తికర్తగా చేయబడతావు. దేవుణ్ణి ప్రేమిస్తే నీకు సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుణ్ణి ప్రేమిస్తే నీకు స్థిరమైన కలిమి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది. అమ్మా, మనము ధనవంతులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ధనవంతులుగా ఎలా కాగలమో కూడా దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు నమ్మకంగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి, సోమరితనము ఉండకూడదు, నిద్రమత్తు ఉండకూడదు, సోమరితనం ఉండకూడదు. అమ్మా, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి, ప్రథమ ఫలాల విషయంలో నమ్మకంగా ఉండాలి, ఆస్తిలో దేవునికి భాగం ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. భూజనూరులో అయితే అమ్మా క్రైస్తవులు ఉన్నారు, కానీ క్రైస్తవులు ఎవరు స్థలం ఇదే చర్చికి ఎవరు ఇచ్చినారు తెలుసా? ఆ ఊళ్ళో అన్యుడు స్థలం ఇచ్చినాడు చర్చికి. వాడేమో పెరిగిపోతున్నాడు, వీళ్ళేమో ఇక్కడే ఉన్నారు. ఆయనకు పెట్రోల్ బంక్ ఉంది, భూజనూరు రెడ్డి అంటే ఆయన ఇచ్చాడు చర్చికి స్థలం. చర్చికి లేదు రెడ్డి స్థలం అంటే ఎంతో అడిగి కదా, తీసుకొని నాది ఇష్టపడి తీసుకుపోయి ఆయన పొలం పక్కనే ఇచ్చినాడు. చూడండి ఇట్లా ఎంత గొప్ప దేవుడు. ఆయన ఆశీర్వదించమన్నాడు. ఈరోజు ఆ స్థలం ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఈ జిందాల ఫ్యాక్టరీ వచ్చిందంట. ఆ ఫ్యాక్టరీలోకి నా పొలం అంతా పోయిందంట, డబ్బులన్నీ వచ్చినాయి. తర్వాత పెట్రోల్ బంక్ పెట్టుకోమని వాళ్ళే సలహా ఇచ్చినారంట. పెట్రోల్ బంక్ పెట్టుకున్నాడు, మస్తుగా జరుగుతుంది, డబ్బు బాగా సంపాదించుకున్నాడు. అంటే ఒక అన్యుడు దేవునికి ఇస్తే మనకు ఆశీర్వాదం వస్తుందని అనుకుంటున్నాడు, కానీ క్రైస్తవులమైన మనము దేవునికి ఇస్తే ఆశీర్వాదం వస్తుంది అనేది మనం నమ్మలేకపోతున్నాం. అది మన దౌర్భాగ్యం అని నేను భావిస్తాను. తెలుసుకున్న వాళ్ళ ధన్యులండి, తెలుసుకున్న వాళ్ళ ధన్యులు. దశమ భాగం ఇవ్వడం ద్వారా కూడా ఆకాశపు వాకిలు తెరవబడి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో నింపబడతావు. నీ పంట పొలంలో పురుగు పడదు, అకాలంగా పండ్లు రాలిపోవు, నీకు సమృద్ధి అయిన పంట పండుతుందని లేఖనంలో రాయబడింది. ఇంకో మాట చదువుకుందాం. 1 తిమోతి 6వ అధ్యాయము 15 నుంచి 19 వరకు చదువుకుందాం. 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. దేవుని నామమున ఆరో అధ్యాయం 17-19 అమ్మా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. మన నమ్మకము ఎవరి మీద ఉంచాలంట? అమ్మా, ధనం మీద కాదు. ధనం మీద నమ్మకం ఉంచుకుంటే అది రెక్కలు వచ్చి ఎగిరిపోతుందంట. వాక్యంలో రాయబడిందండి సామెతల్లో. ధనం మీద కాదు మన నమ్మకం ఉండాల్సింది దేవుడి మీద. తర్వాత ధనం ఉందని గర్వపడకూడదంట. దేవుడు నాకు ఇచ్చాడని దేవుణ్ణి స్తుతించాలట. హల్లెలూయా. అర్థమవుతుందా? ధనం ఉండొచ్చు, కానీ ధనం నాకు ఉంది అని గర్వపడకూడదు. దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్మకం ఉంచాలి దేవుడి మీద. మళ్ళొకసారి చదువుతాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. స్థిరమైందా? అస్థిరమైన ధనము ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదండి. ధనము స్థిరమైనది కాదు, దేవుడు స్థిరమైన వాడు.
కాబట్టి స్థిరమైన దేవుని యందు నమ్మకం ఉంచితే అస్థిరమైన ధనం ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. హల్లెలూయా. చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అంటే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి. ధనం మీద నమ్మకం ఉంచుకుంటే అది రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది, అది ఉండదు, అది స్థిరమైనది కాదు. అమ్మా, మనం ధనవంతులం కావాలంటే ఎవరి మీద నమ్మకం ఉంచాలమ్మా? నేను మీతో చెప్తున్నా, నా దేవుడైనా మీ దేవుడు కూడా లేదు, నా దేవుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన మీద నమ్మకం ఉంచుట ద్వారానే నాకు అన్ని సమకూరుతున్నాయి. హల్లెలూయా. అన్ని నాకేం కావాలన్నవి ఏమి తక్కువ ఉండవు. నేనేం తినాలనుకుంటే అది వచ్చి ఉంటుంది, ఏం కట్టుకోవాలనుకుంటే అది వస్తుంది, ఏమనుకుంటే అది మనుషులు అనుకుంటే చాలు, బాధపడితే చాలు, వెంటనే దేవుడు పంపించేస్తాడు. హల్లెలూయా. ఇది లేదే నాది, ఇది లేదే నాకు అని అనుకునే లోపలనే ఆయన పంపించేస్తాడండి. నాకు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమూర్తి. మనం బైబిల్ క్లాస్లో విన్నాం, దేవుడు ప్రేమాస్వరూపి అంట. మనలో ఉన్న కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కక్ష ఉంటుంది, అసూయ ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. కానీ దేవునిలో ప్రేమ మాత్రమే ఉంటుందండి. ఇంకా ఏముండదంటండి దేవునిలో, ఒక ప్రేమ తప్ప ఇంక ఏముండదంటండి. ఆ ప్రేమతోనే ఈరోజు మనల్ని అందరినీ బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమాస్వరూపి, ఆమె ప్రేమమూర్తి, ఆయన మహాప్రేమ గలవాడు అని బైబిల్లో రాయబడింది, వాక్యంలో రాయబడింది. మహాప్రేమ గలవాడు, ఆయన ప్రేమమూర్తి, ఆయన ప్రేమస్వరూపి అని రాయబడింది. ఆ ప్రేమమూర్తిని మనము ప్రేమించగలిగితే, ఆయన మీద నమ్మకం ఉంచగలిగితే, ఆయన నమ్మకమైన వాడు గనక ఆయన మనకు సహాయకుడు. హల్లెలూయా. ఆమేన్. నమ్మకమైన సహాయకుడు. చూడండి, 1 కొరింథీయులో 8వ వచనం చూడండి, 1:8 చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైనటకు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అమ్మా, నమ్మండి అమ్మా, మీకు ఏ లోటు ఉండదమ్మా, ఉండదమ్మా, ఉండదమ్మా. మిమ్మల్ని స్థిరపరచువాడు ఆయనే, మీకు సహాయం చేయవాడు. గుర్తుపెట్టుకోండి, చెప్పండి, మమ్మల్ని స్థిరపరిచేవాడు ఆయనే, మనకు సహాయం చేసేవాడు ఆయన. ఆయన ఎవరు? నమ్మకమైన. ఎవరండి? నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. చదవండి, సామెతల గ్రంథం 18:23 చదవండి. సామెతల గ్రంథం 18:23, 18వ అధ్యాయము 23. దరిద్రుడా బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దుర్వాసనగా ప్రత్యక్షతనిచ్చును. దరిద్రుడు బతిమాలని మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహిమందు చెడుకాండ్రు గలవాడు నష్టపడు. సహోదరుని కంటే ఎక్కువగా భక్తి ఉండు స్నేహితులు కలరు. 18:23. దరిద్రుడు బ్రతిమాలి మనవి చేసుకును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చు. ఈ 2 వ్యసనాలు మనలో ఉండకూడదు. ధనవంతుడిగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఏమి లేనప్పుడు బతిమాలుకున్నట్టు మాట్లాడడం మన జీవితంలో ఉండకూడదండి. మనం ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. ప్రభు ఏమన్నాడు? మీరు అన్న వస్త్రములు గలవారై సంతృప్తి కలిగి ఉండండి, ఉన్న దాంట్లో సంతృప్తి కలగండి. దేవుడు మీకు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో మీరు సంతృప్తి
అలా సంతృప్తి కలిగి ఉంటే అసలు ఏ కుటుంబానికి కూడా చీకు చింత అనేది ఉండనే ఉంటుంది. గుర్తుపెట్టు. ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉన్నంత ఉత్తమం ఏది లేదండి. ఇప్పుడు లేని దానికోసం పరుగులు తీసే అప్పులు పాలై ఉరి వేసుకొని చనిపోతున్నారు. ధనాపేక్ష సకల కీడునకు. తిమోతిలకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలోనే రాయబడింది, ధనాపేక్ష సకల కీడులకు మూలం. ఆ ధనాపేక్షతో వెళ్ళి అనేక మంది ఉరి వేసుకొని చనిపోయి అని రాయబడింది. ఈరోజు చాలా మంది పరిస్థితి అదే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, వాళ్ళు అది కొన్నారు మనం కొన్నారు, వాళ్ళు అది కట్టించినారు మనం కట్టియాలి, వాళ్ళు బైక్ కొన్నారు మనం బైక్ కొన్నారు, వాళ్ళు కారు కొన్నారు, అన్ని ఏమంటారు అది ఈవీఎంలేనా ఈఎంఐలు అన్ని ఈఎంఐ తెచ్చుకొని అప్పులు పాలైపోయి అది కట్టలేక లాస్ట్కు ఉండేటివన్నీ పోగొట్టుకుంటారు. ఏముండవు లాస్ట్కు. ఏమ్మా అప్పుడు బాగుంటే ఇప్పుడు ఏమైందంటే ఎందుకు ఉన్నదాంట్లో సంతృప్తిగా ఉండాలని అనుకోలేవాళ్ళు. మన పెద్దల సామెత బాగా చెప్తారండి, మంచం ఉన్న కాడికే మంచి సామెతలు అవి మనం అనుసరించాలి. మన కెపాసిటీ ఏంటి, మన సంపాదన ఏంటి, మన పరిస్థితి ఏంటి, దానికి తగినట్టుగా మనము నడుచుకోవాలి. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో మనము నడుచుకోవాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాతలు పెట్టుకుంటే తెల్లారేసరికి ఉబ్బి సస్తాం. ఉబ్బుతారే ఉబ్బల వాతలు పెట్టే పొద్దునకల్లా వాత్సలు. మన జీవితంలో మనము లేనప్పుడు ఒకే రీతిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ బిడ్డ, ప్రభు నమ్మినటువంటి బిడ్డ, నువ్వు ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. నాకు ప్రభు ఉంటే, ఇందాక చదివాం కదా, ప్రభు ఏమన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి పోయవు, విత్తవు, పొట్లల్లో కూర్చుకున్నావు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడా లేదా? అడవి పువ్వులను చూడండి, ఎవరన్నా నీళ్లు పోస్తున్నారా? రోడ్డమ్మడి ఉంటాయి పూలు, ఎవరన్నా నీళ్లు పోస్తారు దానికి? అయినా ఎంత అందంగా ఉంటాయి, ఎంత అందంగా అలంకరించబడి ఉంటాయి. మరి వాటిని పోషిస్తున్న దేవుడు వాటికంటే శ్రేష్టమైన మిమ్ములను పోషింపడా? పోషిస్తాడు. అయితే నువ్వేం చేయాలి? నమ్మకం ఉంచితే చాలు. ఏం చేయాలి? నమ్మకం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. అసలు మనకు నేను చెప్తున్నాను ఈరోజు, నా వలనైతే ఏది కాదండి. నేనైతే ఎందుకు కొరగాను, నేనైతే ఏది ఒక పూచిక పుల్ల అయితే తీసి అట్లా వేయలేదు, అంత శక్తిహీనుంది నేను. అయితే ఈరోజు ఇవన్నీ చేయగలిగామంటే కేవలం ఆ ప్రభువు మీద, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మీద నమ్మకమును ఉంచడమును బట్టే, ఆయన మీద నమ్మకం ఉంచడం బట్టి. ఎందుకంటే ఆయన నమ్మదగిన, స్థిరపరచు, సహాయం చేయు దేవుడు. ఇందాక చదివాము అవన్నీ కూడా మనం. ఎంత గొప్ప దేవుడు అండి. చదువుదా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం చదువుదాం. మొదటి రాజు, ప్రభువునకు అనుకూలమైన గనక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘాయుడవైనను ఐశ్వర్యమునైనను నీవు కూడా నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకటైనను ఉండడు. హల్లెలూయా. ఎంత మంచి మాట. అట్లా దేవుడు పాత నిబంధనలు ఏం చేసినాడో, పొట్టేలు
తెచ్చుకొని బాగా తినేదంటే పోతారండి ఉత్సాహం. అంతే కదండి. తినడం తాగడం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. చర్చికి రమ్మంటే ఎవరు రారు. ఏమంటే తినే తాగేది ఉన్నది ఇక్కడ. సత్యంతో ఆరాధించే విధానంలోకి వచ్చినాం. హల్లెలూయా. స్తోత్ర బలులు అర్పించే విధానంలోకి వచ్చాం. స్తోత్రం చెల్లించేవాళ్ళేదా? అందరం లేచి నిలబడి ఎంతసేపు స్తోత్రాలు చెప్పాం. అయ్యా, నువ్వు చేసిన ప్రతి మేలుకు స్తోత్రం నాయనా, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే అని ఎన్నిసార్లు మనం స్తోత్రం చెల్లించాం. మా కోసం గాయాలు పొందేవు నీకు స్తోత్రం నాయనా, మమ్మల్ని స్వస్థపరిచావు తండ్రి నీకు స్తోత్రం, మా కోసం రోగం భరించినావు. కానీ సొలొమోను ఏమడిగినాడు తెలుసా? ఏమడిగినాడు? జ్ఞానం అడిగాడు, బుద్ధిని అడిగాడు, వివేకం అడిగాడు. అయ్యా, మెయింటైన్ చేయాలో, ఈ రాజరికాన్ని ఎలా మెయింటైన్ చేయాలో నాకు బుద్ధిని, వివేకం ని అని అడిగాడు దేవుడిని. అందుకే దేవుడు ఎంత బాగా చెప్తున్నాడండి. 3వ అధ్యాయం 10వ వచనంలో 12వ వచనంలో అంటున్నాడు, నువ్వు ఇలా అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను, బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. ఏం హృదయం అంటమా? బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చున్నాను. బుద్ధి ఉందంట ఈ హృదయంలో, వివేకం ఉందంట. అన్ని గ్రహించగలిగిన వివేకము దేవుడు అనుగ్రహిస్తున్నాడు, బుద్ధిని కూడా అనుగ్రహిస్తున్నాడు. అంటున్నా కదా, బుద్ధి ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. అమ్మ బాగా వినండి, మంచి వాక్యాలండి ఈరోజు దేవుడు మీకు ఇచ్చాడు. నాకు కూడా ప్రభు మిగులు దొరికినట్లుగా దొరుకుతున్నాయి. మనం ధనవంతులం కావాలంటే అమ్మా, మనకు కావాలము వలన ఐశ్వర్యం కలుగుతుంది అని గుర్తుపెట్టుకో. మనం రాత్రి వాళ్ళు కష్టపడిన డబ్బులు రావు, దేవుడు ఆశీర్వదించాడు అనుకో, సమృద్ధిగా నీ ఇంట్లో డబ్బు ఉంటుంది. హల్లెలూయా. జ్ఞానవంతురాలు చెప్పండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు కూడా వెలుగుతాయి. మన జ్ఞానవంతులు మూర్ఖురాలు తన ఇల్లు, ఇప్పుడు ఉందే అమ్మా, అనుకుందే ఇల్లు, ఇప్పుడు ఏడంది కుటుంబమే లేదు, జైల్లో ఉన్నారు, ఎక్కడుంది ఇంకా కుటుంబం? అందుకే మూర్ఖంగా నడుచుకోకండి, మూర్ఖంగా ప్రవర్తించుకోండి, జ్ఞానం కలిగి నడుచుకోండి. అర్థమైంది మీకు? రాత్రి మొదలు పనిచేసినోడు ఆడికాడికే ఉన్నాడంట. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాడు, జ్ఞానం లేదు వాడికి, సంపాదించుకోలేకపోతున్నాడు, అట్నే ఉన్నాడంట. ఎవడైతే ఎక్కువ జ్ఞానం కలిగి ఆ జ్ఞానముతో వ్యాపారాలు చేస్తున్నాడో, ఆ డబ్బే ఎక్కువగా సంపాదిస్తాడని తేలిందండి. అందుకే జ్ఞానము కలిగి ఆ జ్ఞానముతో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు, కానీ రాత్రింబగలు కష్టపడినోళ్ళకు సంపాదన లేదు. ఇదొక సర్వేలో తేలిందండి. ఆయనలో గుప్తములై ఉన్నాయంట. ఎవరిలో గుప్తములైనాయి? దేవునిలో. ఇప్పుడు దేవుని కలిగి ఉన్నాను అనుకో, అన్నీ ఉన్నట్టేనండి. హల్లెలూయా. నేను అదే చెప్తున్నా, మీరు దేవుని కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉంటారు, బుద్ధి, నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుని అవుతావు. హల్లెలూయా. నువ్వు గొప్ప ధనవంతుని అవుతావు. అమ్మా, అందరూ కరువుతూ ఉంటారు, నువ్వు మాత్రం కరువుతూ ఉండవు. ఇటుపక్క 1000 మంది, ఇటుపక్క 10,000 మంది కూలిపోతుంటారు, కానీ నీ ఇంట్లోకి ప్రమాదం రాదు. ఎందుకంటే యేసయ్య నీలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం గొప్ప ధనవంతులుగా ఉన్నాం. వస్తువు తీసుకోలేదంట, చక్కగా పోయి ఆ ఫోటో తీసుకొని, అయ్యా ఈ ఫోటో నాకు ఇయ్యని అడిగాడంట. ఎవరిని? ఆ ఇంటి యజమాని, ధనవంతుడు. అరే నా కొడుకు రావాడు, నా కొడుకు ఫోటో నీకెందుకురా అంటే, లేదయ్యా ఈ ఫోటో నాకు కావాలి. అందరూ వస్తువులను ప్రేమించినారు, నేనైతే నిన్ను ప్రేమిస్తున్నా, నీ కుమారుణ్ణి ప్రేమిస్తున్నా, మాకు నువ్వు ఉంటే చాలయ్యా అన్నాడు. చూడండి, ఆ ఫోటో వెనక ఏం రాసినారో తెలుసా?
యావత్ ఆస్తికి ఈ ఫోటో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి యావత్ ఆస్తి వాళ్ళకేనండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనము వస్తువులను ప్రేమించే వారిగా ఉండడం, మనుషులు అనిపిస్తే చాలు దేవుడు ఇచ్చేస్తున్నాడండి. అది ఎంత గొప్ప విషయం. ఎందుకంటే యేసయ్యను కలిగి ఉన్న వానికి ఏ లోటు, సింహం పిల్లలైనా ఆకలిగా ఉంటాయంట, దేవుని పిల్లలు ఎన్నడూ ఆకలి ఎన్నడూ లేని వాళ్ళకి అనేది ఉండదు. మన దారిద్ర్యమును ఏం చేశాడు? ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించాడు. యోహాను 10:10 చదువుతాడు. యోహాను 10:10 గొర్రెలకు జీవం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవమును సమృద్ధిగా ఇచ్చుటకు. ఒకడు మంచోడు ఉన్నాడండి. ఎవరమ్మడి ఎక్కువ మనుషులు ఉంటారు? ఇప్పుడు అదే వీళ్ళకి తెలియదు. వాళ్ళెమ్మడి పోతే మన ప్రాణాలు పోతాయనే తెలియదు. వాళ్ళెమ్మడి పోతే మనం కేసులలో ఇరుక్కొని జైల్లో పడతా తెచ్చుకోవడానికి దాంట్లోనే తిప్పుతూ తన వెంట తిప్పుకుంటున్నాడు అపవాది. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు అలా కాదు. ఇదిగో మారు మనసు పొందు, నా వైపు తిరుగు, నేను పరిశుద్ధుడని కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండు. నేను మంచి కాపరి. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే దరిద్రం, నాకు దరిద్రము కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అదే దేవుడు చెప్తున్నాడు. అయితే నువ్వేం చేయాలి? యేసు ప్రభువు నీ కాపరిగా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభా నీవేనా, ఏమనాలి? ప్రభా నీవేనా. వాడు మంచి కాపరి కాదు, వాడు జీతగాడు తోడేలు వచ్చుట చూచి గొర్రెలను వదిలిపెట్టి యజమాని అయితే పోతాడమ్మా. దావీదు పోయినాడు, పెడతాడు గాని మన ప్రాణాలు పోనీయడు. హల్లెలూయా. యేసయ్య గొప్పతనం అండి. తానే ప్రాణం పెడతాడు గాని మన ప్రాణం పోనీయడు. గొర్రెల కొరకు నా ప్రాణంను పెట్టుచున్నాను. ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకొనుట కూడా ఎవరికి ఉంటుందండి? ఒక్క దేవునికి ఉంటుంది. అది ఆ దేవుడే యేసు ప్రభు. హల్లెలూయా. ప్రాణం పెట్టే అధికారం ఉంది ఆయనకు, తిరిగి తీసుకునే అధికారం ఉంది. మరణించి సమాధిలో పెట్టబడ్డాడు, మళ్ళా తిరిగి లేచాడు. మళ్ళీ వచ్చి తీసుకో. అన్న కోసం ప్రార్థన చేయండి. అన్నగారు మీరు అన్న చంద్ర, నేను నా నమ్మకం ఏంటంటే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అయితే ఆయన రావుడు మానుకొని దేవుని వైపు తిరగాలి, దేవుణ్ణి వేడుకోవాలి. దేవుణ్ణి వేడుకుంటే చంద్రన్నకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. యేసయ్య నామం నుంచి మహిమ కలుగును గాక. చూడండి మత్తయి సువార్త 6:33 స్తుతి చెల్లించుట. దేవుని స్తుతిస్తే శోభస్కారం. దేవుని స్తుతించాలి. దావీదు ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతయు యెహోవాను స్తుతించాలి. నేను బ్రతుకు దినములన్నీ దేవుణ్ణి నేను స్తుతిస్తాను. అమ్మా, మీ జీవితంలో ఉదయం లేచే దగ్గర నుంచి పడుకునేంత వరకు స్తుతిస్తూ ఉండండి. మీకు ఏ లోటు ఉండదు. హల్లెలూయా. ఈ వారంతో పూర్తి చేసినాం. 2 వారాలు పట్టింది ఈ వాక్యం ధ్యానించడానికి. 37 కీడు చేయటం మాని అంటే వాడు బతకడం వీడు ఓర్వడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, కీడు చేయటం మానండి. ఏం చేయమంటున్నాడు? మేలు చేసేవాడు. దుర్భాషలు కానీ, పోకిరి మాటలు కానీ, చెడ్డ మాటలు కానీ, చాపీ మాటలు కానీ, తీర్పు తీర్చే మాటలు కానీ,
అసూయ మాటలు గాని, ద్వేషపూరితమైన మాటలు గాని, కక్ష సాధింపు మాటలు గాని నీ నోటికి రానియవద్దా. వాడు శత్రువు అయినా సరే వాడి గురించి మంచి మాట్లాడాలని, చెడు మాట్లాడాలి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయనను మీరు మంచి కాపరిగా ఎంచుకునే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారిగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.